చెప్పండి. హరి ఓం. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేది వేదస్య ఆణిస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేన హోరాత్రాన్ సందధామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యః నమస్కారః. సుప్రభాతం. నమస్తే అండి. మాన్య మీకు శుభ సాయంకాలం. యా అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే మొన్న ఏం చూసాము, జలాం జశోంతే ఒకటి, తర్వాత జలాం జష జషి కదా. అవునండి. ఈ పదవ మాహేశ్వర సూత్రం ఏంటి? జబగడదశ. జబగడదశ. దాంతో ఎన్ని ప్రత్యాహారాలు చేశారు? 6 ప్రత్యాహారాలు చేశారు. ఏమేమవి? 1 అష్, 2 హష్, 3 వష్, 4 ఝష్, 5 జష్, 6 వష్. సో ఇప్పుడు మనకి అష్ అనేది ఎక్కడొచ్చింది? ఏ అష్టాధ్యాయ సూత్రంలో వచ్చింది అష్ అనేది? భో భగో భో భగో అఘో అపూర్వస్య యోషి. అర్థమైంది? అంటే అషి అన్నమాట, అక్కడ యో అషి అన్నమాట కదా. ఆ తర్వాత హర్ష్ ఎక్కడొచ్చింది? హర్షిచ, అవునా? హర్షిచ రెండవది వచ్చేసి హర్షిచ. తర్వాత వష్ అనేది ఎక్కడొచ్చింది? వష్ అనే సూత్రం ఎక్కడొచ్చింది? ప్రత్యాహారం. వష్ ఎక్కడొచ్చిందండి? గుర్తుందా? నేడ్ వషి, నేడ్ వషి దాంట్లో వచ్చింది. ఉత్తమం. 7, 2, 8. అవునండి. సో నేడ్ వషి అనేది ఏం చెప్తుంది? అది ఒకసారి చెప్తారా? ఆదిగా ఉండి వృత్తు ప్రత్యయానికి పూర్వంలో ఇట్టు ఆగమం రాదు రాదు అని చెప్తుంది కదా. సో ఇప్పుడు ఏంటి? వష్ ప్రత్యాహార వర్ణం ఆదిగా ఉంటే, వష్ ప్రత్యాహార వర్ణం అనేది ఆదిగా ఉంటే కృత్ ప్రత్యయానికి పూర్వంలో ఇట్ ఆగమము రాదు అని చెప్తుంది కదా. సో ఇప్పుడు దానికి ఉదాహరణగా ఏం చూసుకున్నాము? ఈష్ ప్లస్ వరచ్, అవునా? వరచ్ అంటే స్వభావము, అలవాటు అనే అర్థంలో వరచ్ అనే ప్రత్యయాన్ని తీసుకొస్తాము, అవునా? అప్పుడు మీరు అది క్లాస్ పెట్టలేదు కదా? పెట్టినాను ఆల్రెడీ, ఎప్పుడు అయిపోయింది. అది 78వ పాఠం అది. సో అయితే ఏంటిది, అక్కడ ఏం చెప్పుకున్నాము? వరచ్ అనేది ఉంది కదా. వషి, వషి అంటే ఏంటిది? వష్ ప్రత్యాహారం. వష్ ప్రత్యాహారంలో ఏమేమి వస్తున్నాయి? వా అయితే వస్తుంది కదా. వష్ అనగానే వా వస్తుందా లేదా? మనకి ప్రత్యయం ఏముంది అక్కడ? వరచ్ అంటే వా ఒకటి సరిపోతుంది మనకు. అది ఇంకా అందులో ఏమున్నాయి అవసరం లేకుండానే మొదటికే మనకి వచ్చేసింది కాబట్టి ఇంకా అంత చూడాల్సిన అవసరం లేదు కదా. సో వరచ్లో వా ఉంది కాబట్టి వషిలో వా ఉంది. సో ఇప్పుడు వష్ ప్రత్యాహారం అన్నప్పుడు వా నుంచే స్టార్ట్ అవుతాయి కదా. సో ఇప్పుడు ఈ వరచ్ ప్రత్యయంలో ఏంటి? వా అనేది ముందుగా ఆదిగా ఉందా? ఉంది. వష్ ప్రత్యాహార వర్ణం ఆదిగా ఉంది కాబట్టి ఇట్ అనేది రావద్దు కదా. సో రాకపోతే ఇంకా అట్లాగే వరచ్ అనేది ఉంది. వరచ్ మనకి ప్రత్యయం కనిపించగానే అనుబంధ లోపాలు, ఎత్త సంచలు ఏమైనా ఉన్నాయా చూడాలన్నమాట. సో అప్పుడు మీకు అంటే వరచ్ హలంత్యం, చకారం అనేది హలంత్యం ద్వారా ఇత్ సంజ్ఞ కాబట్టి దానికి లోపం, తస్య లోపః కదా. అయితే తర్వాత మిగిలింది ఏంటి? వర అని మిగిలింది, అవునా? ఈష్ వర ఏమైంది? ఈశ్వర. ఈశ్వర అనే శబ్దం ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు? కృతి అనే సూత్రం ద్వారా వచ్చింది.
ఈ వరచ్ అనేది ఏంటిది మరి? అది ఒక కృత్ ప్రత్యయము. ఏంటది? ఒక కృత్ కృత్ ప్రత్యయం. ప్రత్యయం. ఓకే, ఉత్తమం. తర్వాత ఇంకోటి పఠ్ ప్లస్ త్వా చూసుకున్నాం, అవునా? పఠ్ త్వా ఏమైంది? ఈ త్వా అనే దాంట్లో కకారం ఏంటి? లషక్వ తద్ధితి అనే సూత్రం ద్వారా కకారం ఇత్ సంజ్ఞ కదా. సో పఠ్ ప్లస్ త్వా. ఇప్పుడు త్వా అనేది ఇది వర్ష ప్రత్యాహార వర్ణమేనా కాదా? కాదు. కాదు. కాదు కదండి. వర్షలో మనకి ఏమేమి రావాలి? వర్ష అంటున్నాం కదా. సో వర్షలో ఏమేమి వస్తున్నాయి? జబ్ వా నుంచి వా, స్టార్ట్ రా, అవుతుంది. లా, పాల, యా, మా, గా, నా, నా, యామానన, ఝ, భ, ఘ, ఢ, ధ, భాగడ, జబ, గ, డ, జబ. ద. సో అంతే కదా. అంటే జబగడద జబగడద ఆ థర్డ్ లెటర్ వరకే వచ్చినాయి. తర్వాత మనకి ఇక్కడ ఉన్నది తా కదా. తా అంటున్నాం కదా. తాలో ఏముంది? కకారం ఎత్తు అయిపోతే తా నుంచి స్టార్ట్ అయింది. తా ఎన్నోది? మొదటిది, అవునా? సో మొదటి వర్ణం వచ్చింది అందులో మనకి? రాలేదు. రాలేదు కాబట్టి దానికి ఇప్పుడు ఇట్టు రావచ్చా? రాకూడదు. రావచ్చు. వస్తుంది. వర్ష ప్రత్యాహారము ఆదిగా ఉన్నటువంటి వర్ణం ఉంటేనే ఎట్టు రాదన్నారు కదా. సో అప్పుడు మరి దీనికి వస్తుంది. అంటే ఇట్టాగమం ఇప్పుడు వస్తుంది. పఠిత్వా అనే రూపం వచ్చింది కదా. పఠిత్వ. పట్టి ఉత్తమం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? మాన్య మళ్ళీ చెప్పరా అది ఏదండి? ఏ పఠిత్వ? నేను ఆ క్లాస్ మిస్ అయినానండి. ఈ వర్ష ప్రత్యాహారం ఇప్పుడు పఠ్ ప్లస్ త్వా ప్రత్యయం ఏంటది? పఠ్ ప్లస్ త్వా ప్రత్యయము, అవునా? ఇక్కడ నేను చూపిస్తూ చెప్తాను. అంటే ఈ పఠ్ ప్లస్ త్వా, పఠ్ ప్లస్ త్వా అయినప్పుడు ఏమైంది? అది కకారము ఇత్ సంజ్ఞ, అవునా? సో కకారం ఇత్ సంజ్ఞ కాబట్టి ఏమైంది? అది కకారానికి లోపం జరిగింది. తర్వాత ఏం మిగిలింది? పఠ్ ప్లస్ త్వా, అవునా? పఠ్ ప్లస్ త్వా. ఇప్పుడు వర్ష అనగా ఏమొస్తున్నాయి చెప్పండి? వర్ష ప్రత్యాహారంలో వర్షలో వార జబగడద అంతవరకు వస్తున్నాయి. జబగడద అంటే ఏమేమి వచ్చాయి మనకి? వా నుంచి వా, తర్వాత రా, తర్వాత లా కదా. ఇవన్నీ కూడా హల్స్ తీసుకుంటాం, అవునా? పంచమాక్షరాలు, తర్వాత ఫోర్త్ లెటర్ అండ్ థర్డ్ లెటర్, అంతే, అవునా? ఫోర్త్ లెటర్, థర్డ్ లెటర్. ఓం నమస్తే అండి. సో ఇప్పుడు మనకి ఏంటిది? ఇక్కడ ఒకటి వచ్చిందా? తా అనేది ఏంటిది? ఎన్నో వర్ణం ఇది? తా వర్గాలలో మొదటిది. ఈ మొదటిది మనకు అందులో కనిపిస్తుందా? 5, 4, 3 అన్నాం కదా. లేదు, అక్షరాలు 5, 4, 3 అన్నాము. మరి ఒకటి కనిపిస్తుందా? కనిపించట్లేదు. అంటే ఏంటి? అది వర్ష ఆదిగా లేదు. వర్ష ఆదిగా ఉంటే ఏంటి? ఇట్టాగమము రాదు, అవునా? అర్థమైందా? సో వర్ష ఆదిగా లేనప్పుడు వస్తుందా రాదా ఏం చెప్పలేదు మనకి, అవునా? వర్ష ఆదిగా ఉన్నప్పుడు మాత్రం రాదు అన్నారు. అంటే మిగతా సమయంలో వస్తుందనే అర్థం కదా. వస్తుంది. సో కాబట్టి ఇట్ట ఆగమంగా వచ్చింది. కాబట్టి టకారం హలంత్యం ద్వారా పోయింది. సో పఠిత్వా వచ్చింది. ఓకేనా? వర్ష ఆదిగా లేనప్పుడు ఇటు రాదు. ఇట్టు రాదు కదా, వస్తుంది. ఆదిగా ఉన్నప్పుడు రాదు, లేనప్పుడు వస్తుంది. లేనప్పుడు వస్తుంది. నేను అది రాసుకుంటున్నా. ఆదిగా లేనప్పుడు ఇటు రాదు అని. వర్ష ఆదిగా లేనప్పుడు వస్తుందండి. మీరు ఆపోజిట్ చెప్తున్నారు. అదే వర్ష ఆదిగా లేనప్పుడు ఇట్టాగమం వస్తుంది. ఇట్టాగమం వస్తుంది. అది రాయకండి మీరు, అది అవసరం లేదు మనకు. సూత్రం ఏం చెప్పిందో అది రాయండి. ఏమన్నారు ఇక్కడ? వర్ష అనేది ఆదిగా ఉంటే ఇట్టాగమము రాదు, అది రాసుకోండి మీరు. ఓకే. సో మనకి లేని రాసుకోవద్దు, ఉన్నది రాయాలి. ఇక్కడ సూత్రం ఏం చెప్తుంది? నేడ్ వశీకృతి అంటే ఏంటి? ఇట్ నా ఇట్ వర్ష పరములో ఉంటే, ఆ వర్ష అనేది ఏంటిది? దేనికి? కృత్ ప్రత్యయానికి. కృత్ ప్రత్యయము వర్షతో మొదలైతే, వర్ష ప్రత్యాహార వర్ణంతో మొదలైతే దానికి ఇట్టాగమం అనేది రాదు అని చెప్తుంది. ఓకేనా? ఏమంటున్నారు? కృత్ ప్రత్యయం అనేది కృత్ ప్రత్యయం ఇది కదా. సో కృత్ ప్రత్యయం అనేది వర్ష ప్రత్యాహార వర్ణముతో మొదలైతే అప్పుడు ఇట్టాగమం అనేది రాదు.
ఇట్ట ఆగమం వస్తుంది అని చెప్పిన సూత్రం ఏంటి మరి అని అంటే మనకు పైన చెప్పుకున్నాం. ఏం సూత్రం చెప్పుకున్నాం చెప్పండి? ఇట్ట ఆగమం రావాలంటే ఆర్ధధాతుక సేడు బలాదేహే అని చెప్పు. ఆర్ధధాతుక సేడ్ వలాదేహి. అక్కడ ఏమన్నాము? వల్ అంటే ఏంటి? వకారం, వా నుంచే స్టార్ట్ అవుతుంది అవునా? వా నుంచి మొత్తం మళ్ళీ లా అంటే హల్ వరకి, అంటే యకారం ఒక్కటి వదిలేసి, యకారం ఒక్కటి వదిలేసి మిగతా హల్లులన్నీ ఏదున్నా కూడా ఇట్ట ఆగమం వస్తుంది అని చెప్పుకున్నాము. కానీ అవును మనం ఇక్కడ ఏమంటున్నాము? వర్ష ప్రత్యాహారం ఉంటే, వర్ష ప్రత్యాహారం ఎందులో ఉందా లేదా? అందులో కూడా ఉంది కదా. వర్ష వర్ష ప్రత్యాహారం ఇవన్నీ వర్ణాలు అది వల్లులో కూడా ఉంటున్నాయి కదా అవును అవును అవునా? దీంతో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా వచ్చేసాయి అవును అవునా? అంటే అన్ని హల్లులు వచ్చినాయి యకారం ఒకటి వదిలేసి. కానీ ఇక్కడ ప్రశ్నలు ఏంటి? వా నుంచి దా వరకి అవునా? ఇన్ని వచ్చాయి. సో మరి ఇప్పుడు రెండిట్లో ఇది తీసుకోవాలి అవునా? ఇప్పుడు కొన్నిటికేమో ఇందులో సగం కంటే ఎక్కువ వాటికి వర్ష ప్రత్యాహారమే ఉన్నది మళ్ళీ కదా. మరి వీటన్నిటికీ ఇట్టు రాదా కదా. అదేమండి. సో మరి వల్ ప్రత్యాహారం ఉన్నప్పుడు ఇట్ట ఆగమం అన్నాము, ఆర్ధధాతుకం అన్నాము. ఆర్ధధాతుక సేడు వలాదేహే. ఆర్ధధాతుకం ఎప్పుడైంది? అది సార్వధాతుకం కానప్పుడు మిగతా అన్ని కూడా ఆర్ధధాతుకాలు కదా అవునా? సో మరి ఆర్ధధాతుకాలు, మరి ఆర్ధధాతుకాలన్నీ కూడా కృత్లేనా చూడాలి. ఫస్ట్ ఏం చూడాలి? అవి కృత్తేనా కాదా చూడాలి. ఓకే, కృత్ అయితే వర్షతో మొదలవ్వద్దు. ఓకే, సో కృత్ కాకపోతే దాంట్లో ఇప్పుడు మరి తా ఉంది, త్వా, పట్ అనేది ధాతువు ఉంది కదా. సో పట్టులో త్వా అని తీసుకున్నాము. ఈ త్వా ద్వారా మనకేమొచ్చింది? ఇక్కడ మనకి వల్ ప్రత్యాహారం వచ్చింది అవునా? మళ్ళీ తర్వాత వర్ష వచ్చింది. వర్షలో వచ్చింది రాలేదు కదా. వర్షలో లేదు, అది తా ఉందా? లేదు. లేదు. అది వల్ల ద్వారా మనకి ఇట్టు వచ్చింది. అర్థమైనా? అలాగే. సో ఇందులో ఏమున్నాయో వీటికి తప్ప ఈ వర్ణాలను వదిలేసి మిగతా వర్ణాలు ఏముంటాయో వాటికి ఇట్టాగమం వస్తుంది. ఇట్టాగమం వస్తుంది. అంటే ఇప్పుడు మరి వల్లని చెప్పుకోవడం ఎందుకు కదా అవునా? ఆర్ధధాతుక సేడు బలాదేహి అని ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు వీటిని వదిలేసి మిగతా తీసుకుంటే సరిపోయేది కదా. అవును అవును కదా. మరి వల్లని ఎందుకు చెప్పారు అక్కడ కదా. ఇక్కడ జబగడ దశ తర్వాత ఇంకేమొస్తాయి? కప చెటత చెటతవ్ కపై షషసర్ హల్ అక్కడి నుంచి చెప్పుకోవచ్చు కదా మనం అవును కదా. ఇవన్నీ వదిలేసి అక్కడి నుంచి చెప్పుంటే సరిపోయేది కదా. ఇది ఎనీవే ఇట్టు రాదు కదా వీటన్నిటికీ. అవును, వీటికి ఇట్టు రాదు. రానప్పుడు మరి ఎందుకు అలా చేశారు కదా. ఆలోచించండి. ఓకే, ఆలోచించండి. మీకు ఇది ఒక ప్రశ్న. మనకి క్లాస్ అయిపోయే లోపల ఆలోచించి చెప్పగలిగితే సరే మంచిది, లేకపోతే నెక్స్ట్ వీక్ కాదు రేపు. ఓకేనా? సరే మీరు ఆలోచించండి. అది మీరు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నా. చూడండి, ఎందుకంటే ఒక టాస్క్ని మీరు చేస్తుంటే మీకు వచ్చిన సంతోషానికి అవధులు ఉండవన్నమాట. ఎందుకంటే ఇలా అరే నేను చేయగలిగాను అనే సంతోషం ఉంటుంది కదా. సో అలాగా ఆ సంతోషాన్ని నేను తీసుకోవద్దని అనుకుంటున్నా. చూడండి, జస్ట్ గమనించండి. మీకు సమయం దొరికితే పర్వాలేదు, చూద్దాం, మనం క్లాస్లోనే చూద్దాం. ఓకేనా? మీకు ఒక్కసారి కొంచెం టైం ఇస్తే మీరు ఏం చెప్తారో విందామని. సరేనా? సరే. ఓకే, సో ఇక్కడ మనకి అలా వచ్చింది. తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాము? ఈ పదవ మాహేశ్వర సూత్రంలో 4వది ఏంటి? ఝష్ కదా. ఈ ఝష్కి ఏం చెప్పుకున్నాము? ఝలాం జష్ ఝషి అనేది చెప్పుకున్నాం సూత్రం అవునా? అది దాంట్లో వచ్చింది. అంటే జల్ వర్ణం అనేది జష్ వర్ణంగా మారుతుంది ఎప్పుడు అంటే మళ్ళీ ఝష్ పరములో ఉంటే కదా. అవునా? అది సో అలా చెప్పుకున్నాము. తర్వాత మరి అది ఏంటి? అది పదం కాకపోయినా పర్వాలేదు, ఇది పదం అవసరం లేదు, అపదాంతం అన్నమాట ఇది. సో పదం అయితే వేరే సూత్రం వస్తుంది. ఏంటది? జలాం జశోంతే. ఏంటి అయితే ఏమొస్తుంది? జలాం జశోంతే అనే సూత్రం వస్తుంది. ఓకేనా?
ఉమ్, అది మనము దీంట్లో చెప్పుకున్నాం. దేనికి? జష్ ప్రత్యాహారానికి చెప్పుకున్నాం కదా. 5వ అవును అవును ప్రత్యాహారం జష్కి చెప్పుకున్నాం. ఓకే. 5వ ప్రత్యాహారం. యా. నెక్స్ట్ ఇప్పుడు ఒక్క నిమిషం అండి. సో ఈరోజు కొత్త పాఠం చెప్పుకుంటాము. ఇది ఎక్కడ వచ్చింది? ఓకే. మ్మ్. ఇది మెయిన్గా ఇంపార్టెంట్ ఇది విషయం కూడా. ఇది ఒక్కసారి వినండి. ఇక్కడ ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? పదవ మాహేశ్వర సూత్రం ఏదేంటో మీకు అర్థమైంది కదా. దీంట్లో ఎన్ని ప్రత్యాహారాలు చేశారు అనేది విషయం కూడా మీకు అర్థమైంది కదా. అయితే అవునండి. దీంట్లో మనకి జలాం జశోంతే అనే సూత్రం ఉంది కదా. సో దాంట్లో మనం చూసుకున్నాము కవర్గ స్థానంలో ఏమొస్తుందన్నాము? గకారం వస్తుంది. గకారం వస్తుంది. అవునా? సో కవర్గ స్థానంలో గకారం వస్తుంది. దేని ద్వారా? జల్ జష్గా మారాలి అంటే కదా. అంటే 4వది 3గా మారాలి అంటే, లేదంటే 1ది 3గా మారాలి. ఆ వర్గంలో ఉన్నటువంటిది ఏదైనా సరే అది 3గా మారాలి అంటే ఏమొస్తుంది? ఏది ఉన్నా కూడా అది 3గా మారాలి కదా. జష్ అంటే అంతే కదా, 3 థర్డ్ లెటర్ అన్నమాట. అది ఆ వర్గంలో అన్ని వర్గాలలో ఒక వర్గంలో 3వది. అవునా? జష్ అంటుంది. జ అంటే ఏంటిది? ఎన్నో లెటర్ అది? మూడవ లెటర్. 3వది. మూడు. అంటే మూడవది. అన్ని వర్గాలలో థర్డ్ లెటర్. ఓకే. జల్ అంటే ఏంటిది? 4, 3, 2, 1. ఒకటి. అర్థమవుతుందా? సో ప్రతి వర్గంలో 4వ వర్ణము థర్డ్ది, సెకండ్ది, ఫస్ట్ది. ఓకే. ఎందుకు అలా వెళ్తున్నాము అంటే మాహేశ్వర సూత్రాలు ఎలా ఉన్నాయి? ఆరోహణమా అవరోహణమా? అవరోహణం. అవరోహణం. ఆ, శ్రవణం. ఆరోహణం అంటే ఏంటిది? పైకి ఎక్కడం. పైకి ఎక్కడం. పైకి. అవరోహణం అంటే ఏంటి? దిగడం. దిగడం. ఓకే. ఆ అంటే పైకి ఎక్కడం, పైకి. సెకండ్ది కదా. ఇప్పుడు అంటే కిందికి వెళ్తున్నాం మనం. అవునా? కిందికి. సో అవరోహణం. సో అంటే మనకి ఏ విధంగా ఉంది? కిందికి దిగే ఆర్డర్ లో ఉంది. అవరోహణంలో. అవరోహణంలో ఉంది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కడం, డిసెండింగ్ అంటే దిగడం. ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఓకే. అసెండింగ్ అంటే ఎక్కడం, డిసెండింగ్ అంటే దిగడం. ఓకే. సో యా, అప్పుడు మనకేమైపోయింది? ఇప్పుడు క అనేది గాగా మారింది. తర్వాత చవర్గ స్థానంలో ఏం రావాలి? జా రావాలి. కానీ ఏమైంది? చోహో కుహు అనే సూత్రం వచ్చేసి చవర్గానికి ఏం చేసింది? కవర్గం చేసింది. అప్పుడు కవర్గం. ఏమైతుంది? కవర్గం చేస్తే ఏం రావాలి అప్పుడు? గా వస్తుంది. గా వస్తుంది. ఉత్తమం. గా వస్తుంది అన్నమాట. అర్థమైందా? చవర్గ స్థానం వస్తుంది, గా వస్తుంది. గా వస్తుంది. అర్థమైందా? ఆమండి. సో టవర్గానికి ఏమొస్తుంది? గా వస్తుంది. తర్వాత తవర్గానికి గా. డా. పవర్గానికి బా. బా. తర్వాత షకారం ఏంటిది? అది వర్గీయ అక్షరమా? కాదు. అవర్గీయ అక్షరం. సో అవర్గీయం. అయితే మరి అప్పుడు ఏం చేయాలి? భ్రశ్చ భ్రస్జ సృజం కాదు కాదు, అది కాదు. ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? చకారానికి చకారం రావాలి. కాదు, అది ఏం చేయాలి? ఫస్ట్ షకారంని ఏం చేయాలి? వర్గీయ అక్షరం కాదు కదా. అవును. ఉచ్చారణ స్థానం. ఉచ్చారణ స్థానం చూడాలి. ఉచ్చారణ స్థానం చూడాలి. అవునా? ఉచ్చారణ స్థానం చూస్తే మనకేమొచ్చింది అందులో? షా అనేది ఎక్కడ వస్తుంది? అదేంటిది? ఇచు యశానాం తాలు. ఇచు ఇచు యశానాం యశానాం తాలు. ఈ చు అంటున్నాం. చు అంటున్నాం. చు అంటే ఏంటి? చవర్గం వచ్చేసి. చవర్గం. సో చవర్గంలో 3వ వర్ణం ఏంటి? జ. జ. సో జ అనేది రావాలి. అర్థమైందా? కానీ ఆమండి. ఏమైంది? ఒక సూత్రం వచ్చింది. ఒక సూత్రం వచ్చేసి ఏం చెప్పింది అది? ఇన్ని ధాతువులు ఇందులో ఏవైనా ఒక ధాతువు ఇందులో ఉన్నటువంటివి ఉంటే ఏం రావాలని చెప్పింది? షా రావాలన్నది. షా రావాలని చెప్పింది. అంటే ఇప్పుడు మనం ధాతువులు ఏది తీసుకుంటున్నాం అనేది మనం ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ కదా. అయితే ఇక్కడ మనకు ఒకవేళ ఇందులో ఉన్నటువంటి ధాతువులు ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఇచ్ఛ అన్నాను అనుకోండి. నేను ఏమన్నాను? ఇచ్ఛ అని అన్నాను. సో అప్పుడు ఏం చెప్పాలి మనము?
మూర్ధన శకారం. ధన్య శకారం చెప్పారు. ఇక్కడ ఇచ్చ అనేది ఉందా మనకి ధాతువు? భ్రష్ట, చ, భ్రష్ట, చ, త్రిజ, ఇజ, త్రిజ, యజ, రాజ, భ్రాజ, ఛ, ఛ, ఛాం, ఛ, ఛ. ఛ ఛ, ఛ అన్నమాట. ఇది ఒకటి ఛ. తర్వాత ష. ష. ఉమ్. వాటికి ఏమొస్తుంది? ష వస్తుంది. అవునా? సో అంటే మనకి ఇచ్చ అనే ధాతువు ఉందా అందులో? ఉంది. ఎక్కడ ఉంది? లేదు లేదు మన్నే ఇచ్చ లేదు కదా. లేదు ఇచ్చ లేదు ఇచ్చ లేదు. సో కాబట్టి ఏమొస్తుంది అక్కడ? ష వస్తుందా? రాదు రాదు. రాకూడదు. రావద్దు అంతే ఇంకా కదా. ఇప్పుడు మనకి భ్రష్ట ఉంది. భ్రష్ట అనే దాంట్లో వస్తుందా? వస్తుంది భ్రష్ చ. ఓకే, వ్రష అవుతుంది. భ్రష్ అన్నాం అనుకోండి ఇదా. సో భ్రష్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి ష అనేది ఆదేశంగా వస్తుంది. అర్థమైందా? షకారానికి ష అనేది రావాలి కదా. సో ఇప్పుడు షకారానికి జ అనేది ఎలాగైతే చెప్పుకున్నామో అది కాదు కదా. సో అప్పుడు ఏమైంది? ఇలా వస్తుంది. అవునా? ఆ సూత్రం ప్రకారము అది రావాలి. అవునా? సో మరి ఇప్పుడు అది ఎట్లా వస్తుంది? చెప్పండి. ఈ సూత్ర ప్రకారంగా ఈ సూత్ర ప్రకారమే వ్రష అవుతుంది కదా మన్నే. ఇక్కడ ఈ శాస్థానంలో ఏం రావాలి? షకారం వస్తుంది. ష అందుకోసం ష వ్రష రావాలి. అవుతుంది. వ్రష. మూర్ధన్య మూర్ధన్య ష వస్తుంది. ఓకే, తర్వాత వినండి. ఇక్కడ ఏమైంది? స్తోహశ్చునాశ్చుహు అనే సూత్రం వచ్చిందా? వచ్చింది. షకారము చవర్గము ఉంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఏదో ఒకటి మనం తుమ్ముని తీసుకున్నాం అనుకోండి, ప్రత్యయం తీసుకున్నాము. ఓకే, తుమ్ముని గాని ఇంకోటి తిప్పు గాని ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు తకారం ఉంది అంటే ఏంటిది అక్కడ? అంటే తవర్గము గాని షకారం గాని ఏంటి? తవర్గం గాని షకారం ఉంటే దానికి ష తర్వాత చవర్గము ఏమైతుంది? దాంట్లో నుంచి ఏదో ఒకటి ఉన్నది అనుకోండి. సో అప్పుడు ఏమైతుంది? అది ఆగమంగా వస్తుంది. ఈ చవర్గం ఏమైతుంది? చకారం అవుతుంది. టవర్గం అవుతుంది. టవర్గం అవుతుంది. ఏమైతుంది? అది టవర్గం. టవర్గం. సో ఇప్పుడు ఈ ప్రకారం ఏం కావాలి? అవుతుంది. సూత్రం టకారం అవుతుంది. టకారం ఎట్లొస్తుందమ్మా? ఇప్పుడు ఏంటమ్మా ఎట్లొస్తుంది అక్కడ? టకారం ఏమైతుందంటే ఇక్కడ స్తోహశ్చునాష్టుహు ఒకటి, స్టునాష్టుహు ఒకటి, రెండు సూత్రాలు ఉన్నాయి. ఓకే, స్టునాష్టుహు. సో ఇదేమంటుంది మనకి? సకారం తర్వాత సకార తవర్గాలకి షకార ఏమొస్తుంది? టవర్గాలు ఆదేశిస్తాయి అని చెప్తుంది. ఇది స్తుత్త సంధి కదా మన్య. స్టునాష్టు ఈ రెండిటిలో పరములో ఉన్న సారీ. సో ఇప్పుడు షకారము టవర్గము పరములో ఉన్నప్పుడు ఏమైతుంది? వీటి యొక్క యోగములో, యోగం అంటే ఏంటిది? సంహిత కలుపుతున్నప్పుడు సంహిత. సో అప్పుడు దానికి ఏమొస్తుంది? షకార టకారాలు ఆదేశం వస్తాయి. షకార టకారాలు ఏమైతాయి? అవి ఆదేశం వస్తాయి అన్నమాట. అంటే తకారం ప్లేస్ లో టకారం వస్తుంది. సో ఇప్పుడు తకారం ఉంటుందా చకారం ఉంటుందా? ఇక్కడ మనకి టకారమే ఉంటుంది. టకారం రావాలి కదా. సో టవర్గము రావాలి. సో ఇప్పుడు మనకి అక్కడ మనకి ఇలా ఉంది. అవునా? ఇక్కడ తా ఉంది. అవునా? సో ఇప్పుడు ఈ తవర్గము చ అనేది ఏంటిది? చవర్గం. అవునా? సకార షకారము తర్వాత సకార టకారము టవర్గం కదా. ఇదేమో చవర్గం. అవునా? సో ఇప్పుడు మనకి ఇది చవర్గం గురించి ఏం చెప్పారు? ఏమన్నా ఉన్నదా ఇందులో మరి? చెప్పారు కదా ఇందాక, అది అయిపోయింది.
ఏమన్నారు ఇక్కడ? షకారం ఉంటే టవర్గం కావాలి. టవర్గం టవర్గం కావాలి, చవర్గం కాదు, టవర్గం కావాలి అది. అవునా? టవర్గం ఆ, సో టవర్గం కావాలి అంటే ఏది కావాలి మరి? చ అనేది ఎన్నోది? మొదటిది. మొదటిది సో కాబట్టి ఇక్కడ ఏం కావాలి? టా రావాలి. టా వస్తుంది, టా ఆ, వస్తుంది. సో వృష్ ఎవరు అవ్వాలి. వృష్ట్ అయింది. అర్థమైందా? భ్రష్ట్. సో ఉమ్. భ్రష్ట్ అయింది. భ్రష్ట్ తర్వాత తుమ్మున్ అన్నాం. తుమ్మున్లో ఏం మిగిలింది? తుమ్. తుమ్. తుమ్ము ఆ, సో అప్పుడు ఏమవుతుంది అది? వ్రష్టుం. వ్రష్టుం. వ్ర- వ్రష్టుతుం. బ్రష్ తుమ్ అంతే. తుమ్ భ్రష్టం అంతే. తుమ్. ఉమ్. ఇక్కడ తా లేదు ఇంకా కదా? లేదు, భ్రష్టుం. లేదు. తా భ్రష్టుం ప్లేస్లో లేదు. ఏమొచ్చేసింది? టకారం భ్రష్టుం వచ్చేసి వస్తుంది. టకారం భ్రష్టం. వచ్చేసింది. ఉమ్. ఉమ్. మరి చా ఏమైంది? చవర్గం టవర్గం అయి టా అయింది. టవర్గముకు టవర్గం టవర్గము అయింది. ఆదేశంగా వచ్చింది కదా మన్ని. మరి చాకు తా ఏమైంది? తుమ్ అనేది తుమ్మును. ఆ, అదేమైంది? డకారం అవ్వాలా మహోదయ? లేదు, అంతే, అదే వస్తుంది. సో భ్రష్ట్ భ్రష్టం. కరెక్టే. తుమ్మే సో కానీ అది ఏమైంది అక్కడ? తూ తూ లోపం అయిపోయింది కదా మన్ని. తూ లోపమైందా? కాదు. కాదు కాదు ఊ ఉంది, వ్రష్టుము. ఎత్తు ఒకటి లోపం అయిపోయింది. షకారం చకారం అయ్యింది. తర్వాత షకారము ఇది ఉంది కదా, బ్రా అనేది ఉంది కదా. ఇప్పుడు బ్రాష్ చ్ ఉమ్. ఇలా ఉంది. తర్వాత ఆ. తుమ్ అనేది ఉంది. తుమ్. అవునా? ఉమ్. సో ఇప్పుడు ఈ తవర్గముకి ఏం చేసాము? చవర్గం టవర్గంగా టవర్గం చేసి టవర్గంగా మారు. టవర్గంని టవర్గంగా చేసుకున్నాము. తా అయింది అది. అవునా? మరి తా ఏమైపోయింది? ఎత్తు ఊ మిగిలింది. ఉమ్. దా అవుతుంది. బ్రష్ చ్ ఒక్క నిమిషం చూద్దాం. ఈ బ్రష్కి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? తుమ్ముని చేస్తున్నాం. అవునా? ఆ. ఓకే ఓకే ఇంకా మనకి ఓకే, ఒక్క నిమిషం. ఈ చా ఎక్కడ వచ్చింది? వ్రచ్ అనేది ఉంది కదా. ఓకే ఓకే, అర్థమైంది ఇప్పుడు నాకు. సో ఇక్కడ ఏంటంటే మనము సకారానికి లోపం అవుతుంది. దేని ద్వారా అనంటే ఈ సకారానికి లోపము ఇక్కడ వేరే ఒక సూత్రం వస్తుంది అనమాట. అందుకని అది లోపం అవుతుంది. ఒక్క నిమిషం. ఇది ఓకే. సో వ్రశ్చ్ అనేది ఉంది కదా. వ్రశ్చ్ అనేది మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పాం కదా. వ్రశ్చికి తుమ్ముని తీసుకొచ్చాం. అవునా? తుమ్మన్. ఓకే. సో ఇప్పుడు వ్రశ్చ్లో ఎప్పుడైతే తుమ్ముని తీసుకొచ్చామో బ్రష్ ఇవన్నీ అన్నిట్లో కూడా ఈ వ్రశ్చ తర్వాత బ్రష్జ వ్రస్